సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ది బెస్ట్ కపుల్ అనిపించుకున్న వాళ్ళు అందరికంటే ఎక్కువ గొడవ పడతారు. భార్య భర్తలు అంటే వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, గొడవలు కానీ చాలా ఉంటాయి, అయినా కానీ వాళ్ళే బెస్ట్ కపుల్. ఆశ్చర్యంగా ఉంది కదా. చెప్పాలంటే మన ఈసీజీ ఎక్స్రేలో కూడా హార్ట్ బీట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు. ఒకవేళ హార్ట్ బీట్ ఫ్లాట్గా ఉంటే హెల్తీగా లేనట్టు, అంటే రిలేషన్షిప్ కూడా డెడ్ అన్నట్టు గొడవలు లేకుంటే. అదేంటి, గొడవలతోటే కదా చాలా మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి. గొడవలు మంచిది అంటున్నారు. అయితే ఇక్కడ గొడవలు రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో హెల్తీ కన్స్ట్రక్టివ్ గొడవలు, ఇంకోటేమో అన్హెల్తీ డిస్ట్రక్టివ్ గొడవలు, అంతేకాదు అగ్లీ టాక్సిక్ గొడవలు కూడా. ఈ వీడియోలో ది బెస్ట్ కపుల్ అనిపించుకున్న వాళ్ళు, హ్యాపీ కపుల్ పాటించే 5 గోల్డెన్ రూల్స్ మీతో షేర్ చేసుకుంటాను. మొదటిది, మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ లో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడు కూడా వాడకూడదు. అంటే థ్రెటనింగ్ వర్డ్స్, నేను బ్రేకప్ ఇచ్చేస్తాను, విడిపోతాను, ఇలాంటి బ్రహ్మాస్త్రాలను ఎప్పుడు వాడకూడదు. ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ స్ట్రాటజీ. అది గొడవలను పెంచుతాయి, విడదీస్తాయి తప్ప కలపవు. రెండవది, గతంలో జరిగిన పొరపాట్లను, మిస్టేక్స్ ని కరెంట్ కాన్ఫ్లిక్ట్ లోకి లాగకండి. మీరు అలా లాగితే ఇట్ విల్ బికమ్ ఏ నెవర్ ఎండింగ్ గేమ్. గొడవ పెరిగి పెద్దగా అవుతుంది తప్ప తగ్గదు. మూడవది, మీ గొడవకి కారణం మీరు కాకూడదు. మనస్పర్ధలు, ప్రాబ్లమ్స్ అవ్వాలి కారణం, కానీ మీరు అవ్వకూడదు. మీరు ఒకరి మీద ఒకరు బద్ద శత్రువులాగా ఫైట్ చేయకూడదు. మీరు యాజ్ అ టీమ్ యునైట్ అయ్యి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయండి. డోంట్ ట్రై టు విన్. అలాగే నేనే గెలవాలనే ఇంటెన్షన్ తో గొడవ పడకూడదు. నాలుగవది, లిజన్ ఫుల్లీ. అంటే గొడవకే కారణాలను ఇద్దరు వైపు నుంచి, రెండు వైపుల స్టోరీని పూర్తిగా వినాలి. ఈ అండర్స్టాండింగ్, ఒకరి మీద ఒకరు అరుచుకున్న లోపలంతా బయటికి తీసేసిన ఎదుటి వ్యక్తి ఓపికగా వినడమే ఒక గోల్డెన్ రూల్. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ బ్లేమ్, టేక్ ఓనర్షిప్. గొడవకి కారణాలు ఏదైనా ఉండొచ్చు, నేను నెగ్గానా తగ్గానా అని పక్కన పెట్టేసి, ఆ లోటుపాట్లు ఏమున్నా, మీ రోల్లో కావచ్చు, మీ పార్ట్నర్ రోల్ ఏదున్నా కానీ వాటికి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకోవాలి. హౌ కెన్ ఐ ఇంప్రూవ్, హౌ వీ కెన్ ఇంప్రూవ్ అన్న ఒక స్పిరిట్తో ముందుకెళ్ళాలి. గొడవ తర్వాత మీ మనస్పర్ధలు తగ్గాలి, అండర్స్టాండింగ్ పెరగాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎ హెల్తీ మ్యారేజ్ అండ్ హ్యాపీ కపుల్. స్టే బ్లెస్డ్ అండ్ స్టే ఇన్స్పైర్డ్.